ఆయన కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. 100% నిజం చెల్లి. ఆయన కన్నా నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. ఆఖరికి నీ తండ్రితో సహా నిన్ను కన్న మీ నాన్న మనిషి ఉన్నాడు కదా, మనిషి, ఆయన కూడా నిన్ను అంత ప్రేమించలేడు. అంత ప్రేమిస్తాడు ఆయన నిన్ను. ఎందుకంటే ఆయనే మరి నిన్ను నిర్మించింది. నువ్వనే ఒక వ్యక్తివి కావాలని కోరుకుంది ఆయన. మీ డాడీ కాదు, మీ మమ్మీ కాదు. ఆయన కోరుకున్నాడు కాబట్టి నువ్వు వచ్చావు లైన్లోకి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. కోరుకుంది వీళ్ళు కాదు, ఆయన చేతులే నిన్ను నిర్మించినాయి. నిన్ను నిర్మించుకున్నవాడు ఆయనే. కాబట్టి ఎవ్వరికి లేనంత పట్టింపు నీ విషయంలో ఆయనకు ఉంది. నీ మ్యాటర్ ఎవరికి అంత సీరియస్ కాకపోవచ్చు, కానీ ఆయనకు వెరీ 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 సీరియస్. నువ్వు నమ్మినా నమ్మపోయినా ఇది నిజం. నిజం. ఈ మాటల చేత మీరు దేవునికి సామీప్యం అవటానికి ప్రోత్సహించబడతారని ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్తున్నా. అలా దగ్గర కావాలి, అలా దేవునితో కనెక్ట్ అవ్వాలి, దేవునితో ఫ్రీగా మాట్లాడాలి, దేవునితో మనసు ట్యూనైపోవాలి. ఇక కూర్చున్నా, నిలిచినా, నడుస్తున్నా మాట్లాడుకోవాలి. లోకం నిన్ను పిచ్చోడు అనుకొని ఆ టైటిల్ రావాలి నీకు.